ఒకడు ట్విట్టర్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ విమర్శలు చేస్తాడు. ఇంకొకడు యూట్యూబ్లో ముసుగు వేసుకొని పనికి మాలిన ప్రశ్నలు అడుగుతాడు. ఇంకొంతమంది నిన్నటి దాకా రాష్ట్రాన్ని దోచేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024కి ముందు అన్న మాటల్ని పట్టుకుని అయ్యో బూతులు మాట్లాడేశారని గగ్గోలు పెడుతున్నారు. అసలు 2024కి ముందు ఆయన ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన ఫ్యామిలీని, ఆయన క్యారెక్టర్ని రోడ్డు మీదకి లాగినప్పుడు వీళ్ళ నీతులు బూతులు ఎక్కడ పడుకున్నాయి? ఇప్పుడు సైలెంట్గా సిన్సియర్గా అద్భుతమైన పాలన అందిస్తుంటే ఎందుకు వీళ్ళకి కడుపు మండిపోతుంది? వీళ్ళ ఏడుపు వెనుకున్న అసలు భయం ఏంటో ఈరోజు వీళ్ళందరి ముసుగులు తీసేద్దాం. చూసే వాళ్ళకు కళ్ళు బైర్లు కమ్మాలి, వినే వాళ్ళకు చెవులు దెమ్మ తిరిగిపోవాలి. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైసీపీ బ్యాచ్ అండ్ ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు, ప్రశ్నరావణ్ లాంటి యూట్యూబ్ బ్యాచ్ అందరూ కలిసి ఒకటే ఏడుపు. టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2024కి ముందు బూతులు మాట్లాడారు, ఆవేశపడ్డారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన మీద విమర్శలు వస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అని. అసలు వీళ్ళకి కౌంటర్ ఇవ్వాలంటే లాజిక్తో కొట్టాలి భయ్య. ఒక సామెత ఉంది, గురువింద గింజ తన గుద్ద కింద నోలు పెరగదని. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే సేమ్ అలాగే ఉంది. అసలు మ్యాటర్ ఏంటో డీటెయిల్గా లోపలికి వెళ్ళి మరీ చూసేద్దాం భయ్య. ఫస్ట్ పాయింట్, 2024కి ముందు పవన్ కళ్యాణ్ గారు బూతులు మాట్లాడారని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. ఒకసారి ఆ రోజులకు వెళ్దాం. ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి ఆయన పాలసీల మీద విమర్శించండి, తప్పులేదు. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు? ఆయన కన్న తల్లిని రోడ్డు మీదకి లాగారు. ఆయన భార్య పిల్లల మీద అడ్డమైన మాటలు మాట్లాడారు. పర్సనల్ అటాక్స్ చేసి మానసికంగా కుంగదీయాలని చూశారు. భయ్యా, ఒక మనిషి ఎంత సైలెంట్గా ఉన్నా తన ఫ్యామిలీని ఎవడో ఒకడు వచ్చి బజార్కి ఈడుస్తుంటే ఏ కొడుకైనా ఏ మొగుడైనా పూజలు చేస్తాడా ఏంటి? అప్పుడు ఆయనలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంది. అది బూత్ కాదు సార్. పదే పదే రాళ్లతో కొడుతుంటే ఒక నిజాయితీ పౌరుడు గుండెల్లోంచి వచ్చిన బాధ, ఆక్రోశం. ఆయనకు అసలు ఆ కోపం ఎందుకు వచ్చిందంటే కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన రక్తం మరిగిపోయింది భయ్య. ఆ టైంలో ఆయన అన్నది ఒకే ఒకటి, నన్ను తిట్టండి భరిస్తా, కానీ నా ప్రజల్ని, నా రాష్ట్రాన్ని నాశనం చేస్తే మాత్రం తోలు తీసేస్తాను. సమజ్మే ఆయా? అది ఫ్రస్ట్రేషన్ కాదు భయ్య. ప్లాస్టిక్ నవ్వులు నవ్వుకుంటూ లోపల వెన్నుపోట్లు పొడిచే రాజకీయం ఆయనకు రాదు. వాట్ ఈజ్ ఇన్ ద హార్ట్ దట్ కమ్స్ అవుట్. ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి వచ్చేద్దాం. ముందుగా ఈ వైసీపీ బ్యాచ్ వీళ్ళ బూతుల గురించి మాట్లాడుతుంటే నిజంగా కమెడియన్స్కి కూడా సిగ్గేస్తుంది భయ్య. అసెంబ్లీ అనే పవిత్రమైన గుడి లాంటి ప్లేస్లో వీళ్ళు మాట్లాడిన భాష ఏంటి? వాళ్ళు మంత్రులు ప్రెస్ మీట్ పెడితే ఏ సర్టిఫికేట్ కాదు కదా, జడ్జ్ సర్టిఫికేట్ ఇవ్వాలి సెన్సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భాష గురించి మాట్లాడడం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అంటారు. సార్, మీరు గొప్ప నటులు కాదనట్లేదు, కానీ మీ ట్వీట్ చూస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఎజెండాతో వర్క్ చేస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. సనాతన ధర్మం గురించి, తిరుపతి లడ్డు అపవిత్రం అయినప్పుడు ఒక హిందువుగా ఆయన బాధపడి మాట్లాడితే దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు సార్? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం ఆయన బాధ్యత. దానిలో మీకు తప్పు ఎక్కడ కనిపించిందో నాకైతే అర్థం కావట్లా. ఇక యూట్యూబర్ ప్రశ్నరావణ్ లాంటి వాళ్ళు వ్యూస్ కోసం, కాంట్రవర్సీ కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ ప్రశ్నలో లాజిక్ ఉండదు, కేవలం బురద జల్లడం మాత్రమే. వీళ్ళందరికీ నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే దాన్ని ఎందుకు చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు భయ్య? ఎందుకంటే ఆయన ఎదుగుదల మీకు నచ్చట్లేదు కాబట్టి, ఆయన క్యారెక్టర్ ముందు మీరు నిలబడలేకపోతున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి ఇలా కీలకమైన శాఖలు తీసుకున్నారు. రూలింగ్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నారో చూసారా? కళ్ళున్న వాళ్ళు ఎవరైనా సరే తన సొంత డబ్బులతో ఆఫీస్కి ఫర్నిచర్ కొనుక్కున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. ప్రభుత్వం ఇచ్చే జీతం నాకు వద్దు, ఆ డబ్బులు ప్రజలకే ఖర్చు పెట్టండి అని చెప్పిన ఆ మనసు ఎక్కడ? వీళ్ళ కుళ్ళు బుద్ధి ఎక్కడ? ఒకే రోజు వేల గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్లోకి ఎక్కారు భయ్య. గ్రామ పంచాయతీలకు 100 కోట్ల నిధులు తెప్పించి పల్లెలకు ప్రాణం పోస్తున్నారు భయ్య. అడవుల్ని, భూముల్ని కబ్జా చేస్తున్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఆయన తీసుకుంటున్న స్టెప్స్ మామూలుగా లేవు భయ్య. ఆయన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోరు భయ్య. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంతే. సింహం సైలెంట్గా ఉంటే వేట మానేసినట్టు కాదు అని ఆయన పనితీరుతో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ సైలెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్ చూసి వైసీపీ బ్యాచ్కి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పాత వీడియోలు పెట్టుకొని ఫేక్ నెరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మనిషి తన జీవితంలో కోట్లు సంపాదించుకునే కెరీర్ని పక్కన పెట్టి ఎండనక వాననక ప్రజల కోసం తిరుగుతుంటే ఆయన మీద రాళ్ళు వేయడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయిరా? ఆయనకు అధికారం మీద ఆశ లేదు, ప్రజలంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి 21కి 21 సీట్లు ఇచ్చి ఆయన ఆకాశంలో కూర్చోబెట్టి ఈ ట్రోల్స్, ఈ ఫేక్ ప్రచారాలు ఆయన కాలి గోటితో సమానం భయ్య.
నిజం ఎప్పుడు నిప్పు లాంటిది భయ్యా. ఎన్ని పొరలు కప్పినా ఏదో ఒక రోజు రగులుకొని బయటకు వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ముందు ఈ ట్రోల్స్ అన్నీ బూడిదైపోతాయి అంతే. సో నేను చెప్పేది ఒకటే, ఈ ఫేక్ ప్రచారాన్ని ఎప్పుడు నమ్మొద్దు.